మనం జొమాటోలో ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తున్నామో, జెప్టోలో ఇతర వస్తువులు ఎట్లా ఆర్డర్ చేస్తున్నామో, అదే పద్ధతిలో యూరియా బ్లాక్ మార్కెట్ కాకుండా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూరియా కోసము రైతులకు ఒక యాప్ తీసుకొచ్చింది. అయితే ఈ యాప్ పైన కొంత అపోహలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అసలు ఆ యాప్‌ని ఎట్లా వినియోగిస్తారు? ఎట్లా ఉపయోగిస్తారు? అనేది మనం కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలంలో ఒక రైతు దగ్గర ఉన్నాం. ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. మీరు ఎట్లా ఇది ఓపెన్ చేస్తారు? ఎట్లా యూజ్ చేస్తారు? ఫస్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రకంగా ఇన్స్టాల్ అయితే ఇది ఓపెన్ చేస్తే మనకు ఫార్మర్ డీటెయిల్ అడుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ కొడితే డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో మనం ఉన్నామని అడుగుతుంది. అట్లా ఇదేంటంటే మనకు భూమికి లింక్ ఉంటేనే వస్తుంది. ఓకే. లేకపోతే మనకు ఈ నెంబర్కు భూమి లింక్ లేకపోతే ఇది రాదు. ఇట్లా సెండ్ ఓటీపీ కొడితే మనకు ఓటీపీ వస్తుంది. 2761 ఇట్లా ఓటీపీ ఎంటర్ చేసి ఇట్లా వెరిఫైడ్ ఓటీపీ కొట్టేసి ఉంటే ఇన్వాల్వ్ ఇట్లా ఓపెన్ అయింది. ఓకే. ఇట్లా ఓపెన్ అయినాక మనకు ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే అయితే అడెడ్ కల్టివేషన్ ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. ఇట్లా చేయాలి. ఇది చేసుకుంటే చేసిన తర్వాత మనకు యూరియా బుకింగ్ అని ఉంటుంది. బ్యాగ్స్ ఇట్లా సెలెక్ట్ కొట్టేది ఉంటే మనకు ఉంటుంది. ఇట్లా బుకింగ్ అని ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అని అంటే నాకు రెండులలో ఉంది కనుక ఇది రెండు యాప్లు. ఇది ఒకటి చిగురుమాడు ఉంటుంది, ఒకటి తిమ్మాపూర్. ఇట్లా నాకు రెండు ఉంటుంది. నేను ఇప్పుడు చిగురుమాడి చూపెడతాను మీకు. ఇది బుకింగ్ అనేది సెలెక్ట్ కొడితే సెలెక్ట్ మండలం అని ఉంటుంది. ఇక్కడ చిగురుమాడి సెలెక్ట్ డీలర్. ఇలా మనకి ఎక్కడ ఏ డీలర్ షాప్ అందుబాటులో ఉంటే అది ఆ షాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి చిగురుమాడి మండలంలో ఏ షాప్లో యూరియా స్టాక్ లేదు, జీరో ఉంది. ఇదే తిమ్మాపూర్ చూపెడతాను. నేను ఏంటంటే ఫస్ట్ బుక్ తీసుకున్నాను ఆల్రెడీ, అందుకని ఆల్రెడీ పర్చేజ్ అని ఉంటుంది. నేను సెకండ్ పేజ్ కొడతాను. అంటే ఇప్పుడు ఇది నాకు యూరియా బుక్ కాదు కానీ డీలర్ ఎట్లయితే ఇట్లా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇట్లా ఈ మండల్లో ఎన్ని షాపులు ఉన్నాయి, ఏ షాప్లో ఎంతెంత స్టాక్ ఉందని చూపెడుతుంది. ఇలా ప్రతి షాప్లో దాదాపు స్టాక్ లేకపోతే చూపించదండి. స్టాక్ లేకపోతే జీరోలు చూపెడుతుంది. అంటే స్టాక్ అవైలబిలిటీ అన్న కానీ జీరో చూపెడుతుంది. స్టాక్ ఉంటే ఎన్ని బస్తాలు స్టాక్ ఉన్నాయని ఇప్పుడు ఇక్కడ మండలంలో ఉన్న షాపులన్నీ ప్రతి షాప్లో అన్నిట్లలో ఉన్నాయి. ఇప్పుడు నుస్లాపూర్ ఒక షాప్లో శ్రీరామ దానిలో లేదు, ఇక్కడ కింద 2-3 లేదండి. ఎట్లా ఉంది మొత్తంగా? అంటే ఈ యాప్ ఉపయోగించడం అనేది రైతులకు ఎట్లా అనిపిస్తుంది? రైతు విచ్చలవిడిగా యూరియా వాడకుండా ఎకరానికి ఎంత డోస్ అయితే అవసరమో అంత డోసు ప్రకారం ఇప్పుడు పోయిన సీజన్లో 3 బస్తాలు ఇచ్చారు. ఇప్పుడు అది తగ్గించి ఎకరానికి 2 బస్తాలు ఇస్తారు. వాస్తవానికి వరికి అయితే 2 బస్తాలు సరిపోద్ది. అంటే నా వ్యవసాయ పద్ధతి, నా దాని ప్రకారం పచ్చి రొట్టె ఎరువులు వాడాలి. మిగతా పద్ధతి ప్రకారం చేసుకుంటే 2 బస్తాల యూరియా తోని వరి పంట పండుతుంది, ఒక ఎకరం పంట పండుతుంది. కానీ కొందరు రైతులు ఏంటంటే అవగాహన లేక విచ్చలవిడిగా వదలడానికి 3 బస్తాలు 4 బస్తాలు పడతారు. కానీ అది కంట్రోల్ చేయడానికి ఇది ఒకటి పనిచేస్తుంది. అక్రమార్కులకు చేతులకు పోకుండా ఇది ఇప్పుడు కొందరు ఏం చెప్తున్నారంటే స్టాక్ రాగానే సగం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ఇట్లా విచ్చలవిడిగా అమ్మకుండా ఏదైతే భూమి కౌలు సాగు చేసే రైతుకు నేరుగా 2 బస్తాలు జరుగుతుంది ఎకరానికి. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్ మీద కొంచెం అవగాహన లేని వాళ్ళకు అవగాహన కల్పించాలి. టెక్నికల్గా ఏమన్నా వస్తే దీన్ని పరిష్కరించేటోళ్ళు ఉండాలి. మన అగ్రికల్చర్ చేస్తారా, ఇంకా వేరే వాళ్ళు చేస్తారా అనేది. ఆ టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి ఎవరైనా వాళ్ళు మీడియా ద్వారా కానీ దేని ద్వారా చేయాలి. ఇది ముఖ్యంగా అంటే రైతులు చెప్తున్న విషయం ఏంటంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ సంబంధించి ఆ రైతు ఎలా చేయాలనేది మొత్తం చూపించారు. అయితే దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా వాటిని రెక్టిఫై చేసే ఒక సాంకేతికత కూడా ఉండాలి. అట్లాంటి ఒక పర్యవేక్షణ కూడా కొనసాగాలని చెప్పేసి అని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.